సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన రామరెడ్డికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్ళిద్దరి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించాడు. కొడుకు కృష్ణారెడ్డి ఆర్మీలో పనిచేస్తూ కుటుంబాన్ని హైదరాబాద్ లో పెట్టాడు. కానీ వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కృష్ణారెడ్డి ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదు. పైగా ఊళ్ళో ఉన్న ఇంటికి తాళం వేసి తండ్రిని రోడ్డుపైకి గెంటేశాడు. ఈ సమయంలో కూతుళ్లు రామరెడ్డిని పట్టించుకోలేదు. వాళ్ళని వీళ్ళని అడుక్కుని తింటూ కాలం వెళ్లతీసిన ముసలాయన చలికి తాళలేక తనుగు చాలించాడు. అయితే పెద్ద ఆయన బతుకున్నప్పుడు ఆయనను చూడని వాళ్ళు తండ్రి చనిపోయాక వచ్చారు. వాళ్ళు వచ్చింది అంత్యక్రియలు చేయడానికి మాత్రం కాదు, ఆస్తి పంచాయతీ పెట్టడానికి. తండ్రి సంపాదించిన 5 ఎకరాలు 2 ప్లాట్లలో వాటా రావాలని పట్టుబట్టారు. కొడుకేమో ససేమిరా అంటున్నాడు. 2 రోజులుగా వారి పంచాయతీ ఎటూ తెగడం లేదు. దీంతో రామరెడ్డి మృతదేహం అలాగే ఉంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన రామరెడ్డి దిక్కులేని శవంగా పడి ఉండటం స్థానికుల్ని కలిసివేస్తోంది. తండ్రిని పట్టించుకుని కృష్ణారెడ్డి పెద్దాయన బతుకుండగానే తన పేరు మీద ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వారసుడిని తానొక్కడిని అంటూ ఆస్తిని కొట్టేశాడనేది రామరెడ్డి కూతుళ్ల పంచాయతీ. కూతుళ్ళు కొడుకు మధ్య తండ్రి శవం సాక్షిగా పంచాయతీ 2 రోజులుగా నడుస్తోంది. బతికినప్పుడు చూడని వారు చచ్చాక ఆస్తుల కోసం గొడవ పడటం కలికాలం ఒకడుగా గ్రామస్తులు వాపోతున్నారు.